తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రధాని హైదరాబాద్కు వస్తే సీఎం గైర్హాజరు కావడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అలాగే ప్రధాని వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదని సోషల్ మీడియాలో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు అండగా నిలిచి బీజేపీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో సామాన్యుడి మనోగతం చూద్దాం. రాష్ట్రాలకి తక్కువగా ఇవ్వడం వల్ల అలా వెళ్లకుండా ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. అదే దాంతోపాటు జాబులు సెంట్రల్ గవర్నమెంట్వి వేరే, స్టేట్ గవర్నమెంట్ వేరే ఉండడం వల్ల ఇలా చేశారేమో అని నాకు అనిపిస్తుంది. మోడీ గారు ఇక మీద అయినా తెలుగు రాష్ట్రాలను పట్టించుకొని బడ్జెట్ కేటాయింపులు మన రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి, సౌత్ ఇండియాకి కూడా చాలా అలాట్ చేయాలని ఇక మీద అయినా పట్టించుకోవాలని నేను బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి తక్కువగా ఇవ్వడం వల్ల ఈరోజు నిన్న జరిగిన సమతామూర్తి తెలంగాణ తలమానికంగా నిలిచిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు మన రాష్ట్ర సీఎం రాకపోవడం అనేది చాలా తెలంగాణ ప్రజలందరికీ ఒక ఇంత అసహనానికి లోనైనారు. కానీ మన రాష్ట్ర తలమానికంగా నిలిచిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు దేశ మొదటి పౌరుడు మన గురించి మన మాటకు విలువిచ్చి ఆయన పనులన్నీ పక్కకు పెట్టుకొని మన తెలంగాణ తలమానికంగా నిలిచిన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకు మన తెలంగాణ ప్రజల అభిమతాన్ని గౌరవించి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ ప్రోగ్రాంని ప్రపంచమంతటా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు మన శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈ కార్యక్రమానికి మన కేసీఆర్ గారు రాకపోవడం దురదృష్టకరం, బాధాకరం. కారణం కేసీఆర్ చేసేటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి మీద కానీ, దేశం యొక్క ప్రయోజనాల మీద కానీ అవగాహన లేకుండా చేసేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి ముందట తారసపడేటువంటి ధైర్యం లేక ఆ కార్యక్రమంలో వారు పాల్గొనలేకపోయారు. మరి సమతామూర్తి విగ్రహ నిర్మాణంలో అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల పూట కేసీఆర్ పాత్ర చాలా ఉన్నప్పటికీ కూడా మరి ముఖం చాటేసి ప్రధానమంత్రి ముందుకు వెళ్ళకపోవడం శోచనీయకరం. మొన్న మన తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఏకదాటిగా 3 గంటలు మాట్లాడండి, కేంద్రం ఇచ్చిన బడ్జెట్ విషయంలో మొత్తం 3 గంటలు ఏకదాటిగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారిని తిట్టడం తప్ప వేరే ఏది కూడా చేయలేదు. నువ్వు 3 గంటలు మాట్లాడే ఓపిక ఉన్న సీఎం గారికి నిన్న దేశ ప్రధాని మన రాష్ట్రానికి విచ్చేసి సుమారు 8 గంటలు మన రాష్ట్రంలో ఉన్నాడు. నీకు రాష్ట్రం మీద, మన తెలంగాణ ప్రజల మీద నీకు అంత ప్రేమ ఉండుంటే నువ్వు నిన్న సీఎం మన ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు అడిగి తెలుసుకొని, సార్ మాకు ఇంత బడ్జెట్ మాకు సరిపోదు, మరి మాకు ఇంకా కావాలి అని చెప్పి నువ్వు అడగాల్సింది. నీ పింకీ ప్రెస్ ద్వారా ఈ డొంక తిరుగులు మాటలు చెప్పుకుంటా ఆరోగ్యం బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు అని చెప్పి గంటకు మీడియాకి నీ హెల్త్ బులెటిన్ అనేది విడుదల చేస్తున్నావు. అసలు ముఖ్యమంత్రికి ఆరోగ్యం బాగలే అన్న విషయం అసలు ఎప్పుడు జరిగింది? ఈరోజు